మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ కైసర్గాన్లో గత ప్రభుత్వంలో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లను ఈ ప్రభుత్వం కనీస సౌకర్యాలు కూడా పట్టించుకోవటం లేదని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు పోతున్నారు. సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఇన్ని నెలలు గడుస్తున్నా కూడా కరెంటు సౌకర్యం కూడా కల్పించలేదంటున్న లబ్ధిదారులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయించారు, కానీ వారికి కీస్ ఇచ్చారు, కానీ తగిన సదుపాయాలు మాత్రం ఏర్పాటు చేయలేదని కుత్బుల్లాపూర్లోని కైసర్ నగర్ డబుల్ బెడ్రూమ్ల దగ్గర లబ్ధిదారులు ఆందోళన చేపడుతున్నారు. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలనే విషయం వాళ్ళని అడిగే తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందమ్మా, అసలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంది ఇక్కడ? మీరు ప్రధానంగా ఇక్కడ మీరు ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కైసర్ నగర్ గాజుల రామారం నుండి మాట్లాడుతున్నానండి. నా పేరు భావన. మాకు ఇక్కడ ట్రాన్స్ఫారం లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు. కీస్ ఇచ్చి 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, పట్టా పేపర్ ఇచ్చి 6 నెలలు అయిపోయింది. అసలు ఏమి చేయట్లేదు. ఒక నెల ఆగండి అని 3 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం, కానీ ఏమీ పని అవ్వట్లేదు. ఎప్పుడు అవుతుంది అనేది కరెక్ట్గా డేట్ ఎవరు చెప్పట్లేరు. మాకు తొందరగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే జూన్లో ఇప్పుడు పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది. చేంజ్ చేసుకునే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు, కట్టే వాళ్ళు ఫీజు చాలా కడుతున్నాం. కాబట్టి ఇక్కడ ఏదైనా మామూలు స్కూళ్ళల్లో అలాంటి వాటికన్నా మేము జాయిన్ చేసుకుంటాం కదా. మాకు ఏది ఉన్నా ఈ కరెంటు, ఈ వాటర్ రెండు కొంచెం తొందరగా చేస్తే చాలా బాగుంటుందండి. మీకు ఎప్పుడు కీస్ ఇచ్చారమ్మా? ఏ సమయంలో ఇచ్చారు? కీస్ ఇచ్చినప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చారు? డిసెంబర్లో తాళాలు ఇచ్చారండి. 1 నెల 15 రోజులలో మీకు అన్నీ అయిపోతాయి అన్నారు. అప్పటికి మళ్ళీ కాలేదు. ఇంకా ఇప్పటికీ వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఎన్నిసార్లు అడిగినా ఎవరేం సమాధానం చెప్పట్లేరు. కరెక్ట్ సమాధానం అసలు ఎవ్వరు చెప్పట్లేరు. 1 నెల ఆగండి, 10 రోజులు ఆగండి అంటున్నారు, కానీ అసలు అవ్వట్లేదు. ఏ పని స్టార్ట్ అవ్వలేదు. ఇంక ఇక్కడ కీస్ ఇచ్చినప్పుడు చెప్పారు మాకు 2 నెలలు ఆగండి, 1 నెల ఆగండి, కానీ 3 నెలలు 4 నెలలు అయిపోయింది, కానీ అసలు ఏ పని జరగట్లేదు ఇక్కడ. అంటే ఇక్కడ మాత్రమే జరగట్లేదా? ఇంకా మిగతా చోట్ల కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చాలా చోట్ల ఇచ్చారు, కానీ ఇక్కడ రావట్లేదు. కుత్బుల్లాపూర్, బాదురుపల్లి, గండి మైసమ్మ, దేవేందర్ నగర్ ప్రతి చోట అందరికి వచ్చాయి, కానీ కైసర్ నగర్కి మాత్రం ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఇయ్యట్లేరు. అసలు మీరు అధికారులను ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారు? చేస్తాము అని అంటున్నారు, కానీ ఎవరు చెయ్యట్లేరు. ఇక్కడ మాకు కీస్ ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పారు, 1 నెల ఆగండి అమ్మ, 10 రోజులు ఆగండి, అన్ని పనులు జరుగుతాయి, మీకు వస్తాయి అని అంటున్నారు, కానీ అసలు ఏం జరగట్లేదు ఇక్కడ. అదే తొందరగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇది ప్రస్తుత విషయం ఇక్కడ జరుగుతున్న అంటే లబ్ధిదారులు మాత్రం ఆందోళన చేపడుతున్నారు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఇక్కడ లబ్ధిదారులు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఎన్ని రోజుల నుంచి మీరు ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు? అసలు మీరు ప్రధాన డిమాండ్ అనేది ఏంటి? ఈ కైసర్ నగర్లో నా పేరు వెంకటరామయ్య అండి. కైసర్ నగర్ 4th బ్లాక్లో నాకు ఫ్లాట్ వచ్చింది. డిసెంబర్లో మాకు పట్టాలు ఇచ్చారు, తాళాలు కూడా ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ ఫెసిలిటీ లేదు, ట్రాన్స్ఫార్మర్ లేదు. చాలామంది ఇప్పుడు ఈ టైంలో కనుక పట్టాలు ఇస్తే ప్రస్తుతం ఎవరైనా సరే కల్పించుకొని ఈ పేదలందరూ కలిపి ఈ పట్టా ఇల్లు గృహప్రవేశాలు కల్పించుకునే అవకాశం ఇస్తే, ఇల్లు వాటరు ప్లస్ కరెంటు ఇస్తే చక్కగా అందరూ గృహప్రవేశాలు చేసుకుంటారు, అందరూ ఇళ్లలోకి వచ్చి కాపురాలు మొదలు పెడతారు. ఇప్పుడు ఈ టైంలో ఇస్తే కనుక పిల్లలు స్కూళ్ళు చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడాను రెక్కాడితే కానీ డొక్కాడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇస్తే అక్కడ ఇల్లు ఖాళీ చేసుకొని ఇక్కడికి వస్తారు. గవర్నమెంట్ ఎవరైనా సరే ఈ విషయాన్ని ముఖ్యంగా పట్టించుకొని ఈ పేదలకి సహాయం చేయాల్సిన కూర్చున్నాము. ఇప్పుడు ఇచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు స్కూల్ చేంజ్ అవుతారు, చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత ఇస్తే మాత్రము స్కూళ్ళు చేంజ్ అవ్వలేరు, ఇల్లు మారలేరు. అటువంటి పరిస్థితి వస్తుందండి. దయచేసి ప్రతి అధికారులందరూ పట్టించుకొని మాకు ఈ మేలు చేయవలసిందిగా కోరుచున్నామండి. అంటే ఇప్పుడు మీకు డిసెంబర్ నెలలో కీస్ హ్యాండ్ అవుట్ చేశారు, కానీ మరి ఇంత డిలే కావడానికి ప్రధానంగా ఎవరి అసమర్థత అంటారు? సార్, ఇది ఎవరి అసమర్థత అని చెప్పలేము. ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి, ప్రభుత్వం చేంజ్ అయినప్పుడు కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. అవి ప్రభుత్వం మారిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అధికారులు అందరికీ బాధ్యతలు అప్పచెప్ప టైం పడుతుంది, కాబట్టి అందువల్ల లేట్ అయింది అనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 6 నెలలు పైన అయింది. కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకొని ఈ పేదలకి సహాయం చేయవలసిందిగా కోరుచున్నామండి. ఓకే, ప్రస్తుతం పరిస్థితి కుత్బుల్లాపూర్లోని కైసర్ నగర్లోని ఈ పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు లబ్ధిదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నెలలో స్కూలు రీఓపెన్ అవుతాయి, కానీ మా పరిస్థితి ఏంటి అనేది
అర్థవంతంగా ఉందని ఇక్కడ బాధితులు చెప్తున్నారు. కుత్బులాపూర్ నుంచి నవీన్ కుమార్, న్యూస్ 360.